ఉండు నన్ను చూసుకొని ఉండు నన్ను చూసుకొని. పాపం ఆడపిల్లలు నన్ను చూడలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. నీ అందం వల్లే వాళ్ళకి ఈ పరిస్థితి అనుకుంటాను. కళ్ళు చెదిరిపోతున్నాయి పాపం. అదే నిజమే. అందమే అసూయపడేలా ఉన్నా నేను. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఉండు అసలు కొత్త హెయిర్ కట్ ఏమన్నా బాగుందా? ఈ సైడ్ ఒకసారి చూపివా? బాగుంది. ఇక్కడ ఏమైంది? దీన్ని ముల్లెట్ కట్ అంటారు. తెలియదు నీకు? నీకేం తెలుసు స్టైల్ గురించి? ఇది స్టైల్ గాయస్. నాకు తెలుసు. అది స్టైల్ అయితే అమ్మాయిలకి నచ్చదు. అలాంటి స్టైల్స్ అన్ని అమ్మాయిలకి నచ్చవు. నీకెందుకు నచ్చాలి? పద్ధతిగా ఉండాలి. సబ్స్క్రైబర్స్ లో ఉన్న అమ్మాయిలకి నచ్చుద్ది. సరే చూద్దాం బాబీ. ఒక్క కామెంట్ అయినా నీ హెయిర్ స్టైల్ బాగుంది అని అంటే నిజంగా బాగుంది అని అనుకుంటాను. ఓకే గైస్, హెయిర్ స్టైల్స్ చేయించుకున్నా మేమేమన్నా. గైస్ ప్లీజ్ కమెంట్ బాగుందని చెప్పండి అందరు ప్లీజ్. ఒక్క అమ్మాయి అయినా కమెంట్ పెట్టాలి. అప్పుడు నీ హెయిర్ స్టైల్ బాగుందని నేనే ఒప్పుకుంటా. పెడతారు. ఓకే నాకు తెలుసు. సబ్స్క్రైబర్స్ అంటేనే మంచోళ్ళు అంటేనే సబ్స్క్రైబర్స్. మంచోళ్ళు అంటేనే సబ్స్క్రైబర్స్. మనుషులు మంచోళ్ళరా. మనిషి అంటేనే మంచోడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దివాళీకి ఊరికి వచ్చాము, ఒంగోలుకి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మాది ఓన్ కందుకూరు అనమాట. ఓన్ ప్లేస్ కందుకూరు మొత్తం మాది కాదు, ఓన్ ప్లేస్ కందుకూరు. కందుకూరులో అంకం తల్లి టెంపుల్ అని తెలిసిన వాళ్ళకి, అంటే కందుకూరు తెలిసిన వాళ్ళకి అంకం తల్లి టెంపుల్ అని ఒకటి ఉంటుంది అక్కడ, చాలా ఫేమస్ అది. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఆ టెంపుల్ వ్లాగ్. ఏంటి అలా చూస్తూ? ఇంత అందంగా ఉన్నావేంటని. జోక్ చేశా. కొంతసేపు కూడా ఆనందంగా ఉండనివ్వవా? అమ్మాయిలను ఎక్కువ ఆనంద పెట్టకూడదు. చెప్తా. ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, దిగరు కిందకి ఇంకా, అంతే కదా. సో మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే పెళ్లి చేసుకోవద్దు. ఎవరు వినరు అది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. పెళ్లికి ముందు చేసుకోవాలి ఎవరైనా. చచ్చిపోండి అందరూ అమ్మాయిలతో పోతారు, మొత్తం పోతారు. సరే నువ్వెందుకు చేసుకున్నావు చెప్పు నన్ను. నీకు లైఫ్ ఇవ్వడానికి. చంపేద్దారా, వీళ్ళంతా మారరా. నాకు లైఫ్ ఇవ్వడానికి. చూడు, నేను రావడం వల్ల నీకు లైఫ్ వచ్చింది. నేను రావడం వల్ల నీ లైఫ్ లో వెలుగు వచ్చింది. వెలుగునిచ్చా నీకు. కానీ కలర్ ఒక్కటే వస్తుంది. కాదు కలర్ వచ్చిందా? మా కంటికి కనిపించదు అది కలర్. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. ఒక్క నిమిషం ఆగండి చెప్తాను. సరే, నేను వచ్చాక నేను బయట తీసుకెళ్తున్నాను లేదా? తీసుకెళ్తున్నావు. నిన్ను వచ్చాక నేను ఐస్ క్రీమ్స్ కావాలన్నప్పుడు ఐస్ క్రీమ్స్, ఏం కావాలన్నప్పుడు అవి తీసుకొస్తున్నాను లేదా? తీసుకురావట్లేదు. స్విగ్గీ వాడు తీసుకొస్తున్నాడు. కాదు, ఇప్పుడు తీసుకురావడానికి బద్ధకం కాదు. ఇప్పుడు నెల్లూరులో ఉండి నువ్వు పెట్టుకో మా స్విగ్గీ, చూస్తా నేను. పెట్టుకుంటా. స్విగ్గీ పెట్టుకో. కావాల్సినప్పుడు హ్యావ్ మోర్ ఐస్ క్రీమ్లు, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్లు. మళ్ళీ సరే అది ఒకటి వదిలేస్తే వ్లాగ్స్ నేను వచ్చినప్పుడు చేస్తున్నావా, నేను రాకముందు చేసావా? నువ్వు రాకముందు నుంచి నేను స్టార్ట్ చేసి చూసాలే క్వీన్ బీస్. మళ్ళీ చూడొద్దు. అది కాదు, వద్దు. ఈ ఛానల్లోనే. సరే, నేను వచ్చాక బయట ఎక్కువ తిప్పుతున్నానా తిప్పట్లేదా? నేను అడుగుతున్నా కాబట్టి తిప్పుతున్నావు. నీకై నువ్వు ఎక్కడ తిప్పావు నన్ను? అందుకే చెప్పాను మీకు పెళ్లి చేసుకోవద్దు. వింటారా? వినరు, చచ్చిపోంటారు అందరూ పెళ్లి చేసుకొని. అయిపోయిందా పెళ్లి గురించి? కంప్లైంట్లు కాదు, నిజాలు అవి. ఇంటికి పద చెప్తా. అయిపోయింది. గైస్, ఈ అబ్బాయిలంతా ఇంతే. అసలు పెళ్లి అని ఏడుస్తారు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం మన మీద వస్తారు. వాళ్ళని పట్టించుకోవద్దు. నిజం నిప్పులు అంటది. అసలు ఇది నిజమే కాదు. ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళేసరికి మేము లేట్ అయ్యేలా ఉంది. 12కి క్లోజ్ చేస్తారంట. మేము బయలుదేరిందే 11కి.
11కి ఇంకా టెంపుల్కి వెళ్ళాక అక్కడ చూపిస్తాను. అంకమ్మ టెంపుల్ కదా. ఎస్, అంకమ్మ తల్లి దేవాలయం. ఎందుకు అంత అంకమ్మ టెంపుల్ తెలుగులో మాట్లాడచ్చు కదా, దేవాలయము దేవాలయం అని తెలుగులో ముచ్చటగా తెలుగులో మాట్లాడు. సరే, అదే అంకమ్మ తల్లి దేవాలయంకి వెళ్తున్నాము. అయితే ఈ టెంపుల్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ టెంపుల్ ఏదో ఒకటి ఉండు నువ్వు. ఈ టెంపుల్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళి చూస్తాను ఎలా ఉంటుందో. కందుకూరులో. కందుకూరు తెలుగులో ఏమంటారు చెప్పు? ఊరికి కూడా తెలుగు ఇంగ్లీష్ ఉంటాయా? కందుకూరనే అంటారు, కందుకూరనే అంటారు. బీపీ తెప్పించకు నాకు, బీపీ తెప్పించకు నాకు. పెద్దోడు అని గౌరవిస్తాను ఇంతక్కడి నుంచి. ఓపిక తక్కువ నాకు, ఓపిక తక్కువ. గైస్ నీకు తెలియదు కదా మా కాలేజ్ చూపిస్తా, మా అద్భుతమైన కాలేజ్. ఈ కాలేజ్ ఎంతమంది తెలుసో చెప్పుకోండి. గైస్ ఇదిగోండి, ఇదే మా టెంపుల్. అదే మా ఇక్కడ కందుకూరులో ఉన్న టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మన గ్రామ దేవత అని చెప్పారు. అండ్ ఈ అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అని కూడా విన్నాను గైస్ నేను. గైస్ ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది మాది. అదంతా వీడియో తీయలేం కాబట్టి అక్కడ తీయలేకపోయాను. అంటే వీడియో కూడా తీయకూడదు అన్నారు. సో అందుకని మీకు యాక్చువల్గా ఈ టెంపుల్ మేము వచ్చినప్పుడు అయితే ఓల్డ్ టెంపుల్, ఇప్పుడైతే మొత్తం చేంజ్ చేశారు, కొత్త కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందంట ఫ్రంట్. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా ఆ పక్కన కోతిని చూపించు, కోతి అసలు వేస్తున్నాడు. ఇంకా పూజ అయిపోయాక ఇక్కడ ఇలా కూర్చున్నాం కాసేపు ప్రశాంతంగా. చాలా పవర్ఫుల్ అన్నమాట. చూడు, ఇందాక నుంచి డిస్టర్బెన్స్ చేస్తున్నారు గైస్ వీళ్ళు మనకి. సో మీకు టెంపుల్ చూపిస్తాం, ఒకసారి చూపించు. టెంపుల్ చూపిస్తాను. ఇందాక నుంచి గబ్బిలాలు మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాయి, అరిచి అరిచి. వాటిని కూడా చూపిస్తాను. గబ్బిలాలతో పాటు తిని కూడా అరిచి అరిచి కొట్టి కొట్టి ఇరిటేట్ చేస్తుంది నన్ను. అయినా సరే నేనేం చేయను. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్ళీ ఇదో ఒకటి ప్యాంపరింగ్. క్లోజ్ చేసేసారు ఇప్పుడు. ఇంకా ఇక్కడ ఫ్రంట్ కూడా ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న టెంపుల్ అంట. అంతకుముందు నేను ఎప్పుడు రాలేదు కాబట్టి నాకు తెలీదు. బట్ చాలా పెద్దగా చేశారు ఇప్పుడు మాత్రము. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏం చూస్తున్నావు? గబ్బిలాలా? చూడండి గైస్ ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. యాక్చువల్గా గబ్బిలాలు గుహల్లోనూ ఎక్కడ ఉంటాయి, కానీ ఇదేంటి ఓపెన్లో ఉన్నాయి గబ్బిలాలు కదా. గబ్బిలాలు ఏం చేయవుగా, కరుస్తాయి. నేను వెళ్ళిపోతాను. ఎన్ని గబ్బిలాలో అసలు నాకు వీటిని చూస్తే భయం వేస్తుంది. నాకు కూడా వాయిస్ తిన్న చూస్తే మాటలు నేర్చాడు వీడు. ఎక్స్ట్రా చేయకు. దాన్ని చూస్తే భయ. అవును, ఏదన్నా హర్రర్ మూవీ షూట్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు. కాకపోతే ఇక్కడ పక్కనే దేవాలయం ఉంది, ఇక్కడ అలాంటివన్నీ కుదరవు. హాహా. కాబట్టి నాకు భయం ఏం లేదు. చూసుకుందాం రండి. గబ్బిలాలు మీరా నేనా? నిన్ను చూసి అవి భయపడతాయి. ఒకసారి అందవా? ఒకసారి చంపిలా పెట్టవా? ఇటువైపు ప్రదక్షిణాలు చేసే దగ్గరకు వచ్చి చూసామంటే ఇక్కడ పాత టెంపుల్ ఉందంట గాయస్. జరిగా పక్కకి. ఇది ఇంత చిన్నదా? ఈ చిన్నదా పాతది? ఓ, ఇది పాత టెంపుల్ అంట గాయస్. ఇప్పుడు చాలా పెద్దగా చేశారు. ఇది గాయస్ మన అంకమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. లోపల అమ్మవారు కూడా చాలా అంటే చాలా కళగా ఉన్నారు. ఒకవేళ మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే వచ్చి చూడొచ్చు, పూజ చేయించుకోండి, చాలా మంచిదంట. మేము కూడా పెళ్ళైనప్పటి నుంచి రావాలనుకున్నాం, బట్ ఇప్పటికీ అయింది, ఇప్పుడు వచ్చాము. సో అప్పుడప్పుడు రావాలనుకుంటున్నా ఇక్కడికి నేను.
మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోకండి గైస్. బాయ్ బాయ్, టాటా, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.